ఢిల్లీలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సోనియాను కలిశారు. 30 నిమిషాల పాటు సాగిన మీటింగ్లో 6 గ్యారంటీలతో పాటు రాష్ట్ర రాజకీయాలపైన చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి మర్యాదపూర్వకంగా సోనియాను కలిసినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచే పోటీ చేయాలని గట్టిగా కోరామని అన్నారు. ఇప్పటికే టీపీసీసీ నుంచి తీర్మానం చేసి పంపించినట్లు సోనియా దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. రాష్ట్రంలో అమలు చేయబోతున్న గ్యారంటీల్ని వివరించినట్లు కూడా భట్టి విక్రమార్క తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో గత 2 నెలల్లో 15 కోట్ల జీరో టికెట్లు రికార్డు అయినట్లు సోనియా గాంధీకి చెప్పారు. త్వరలోనే మరో 2 గ్యారంటీల్ని అమలు చేయబోతున్నట్లు కూడా వివరించారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తో పాటు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు సోనియాకు తెలిపారు భట్టి విక్రమార్క. రాష్ట్రంలో తొలిసారి హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తున్నట్లు కూడా ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెబుతారు. సతీష్, చెప్పండి, ఏంటి సోనియా గాంధీతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా భేటీ అయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఏంటి సమాచారం, ఏం డిస్కస్ చేశారు, పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం ఆయన సోనియా గాంధీతో దాదాపు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సమావేశానికి హాజరు. దాదాపు 20 నిమిషాల పాటు సుదీర్ఘంగా సోనియా గాంధీతో సమావేశంలో రానున్న ఎన్నికలకు సంబంధించి తెలంగాణ నుంచి పోటీ చేయాల్సిందిగా ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల పొలిటికల్ పిఎస్సీ సమావేశంలో కూడా ఈ తీర్మానాన్ని ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. ఆ తీర్మానానికి అనుగుణంగానే ఈ రోజు సోనియా గాంధీని కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుందని కూడా వారు ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఇక మహిళలకి ఇచ్చిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 15 లక్షలకు పెంచడాన్ని అమలు చేస్తున్న అంశాన్ని కావచ్చు, ఈ 2 అంశాలను కూడా ఇప్పటికే సోనియా గాంధీ దృష్టికి తీసుకొస్తారు. ఇక తాజాగా 500 రూపాయలకు సిలిండర్, అదేవిధంగా 200 యూనిట్లకు సంబంధించిన విద్యుత్ కు సంబంధించిన సరఫరాకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ రోజు వారు సోనియా గాంధీ దృష్టికి తీసుకోవడం, మరో 2 తాజా కొత్త పథకాలను సైతం కూడా ప్రకటించేందుకు రాష్ట్రంలో చేపడుతున్న పాలనకు సంబంధించి దాదాపు 7వ తారీఖు వస్తే ఈ నెల 2 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రంలో ఇప్పటివరకు చేపట్టిన ప్రభుత్వ పనితీరు కావచ్చు, ఎంపీ మంత్రుల యొక్క పనితీరు కావచ్చు, రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా పార్టీ వ్యవహరిస్తుంది, దానికి కావాల్సిన కట్టుదిట్టమైన చర్యలు ఏ విధంగా చేపడుతున్న అంశాలని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా అనేక అంశాలపైన తెలంగాణలో గత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపడుతున్న అనేక అంశాలను సైతం కూడా ఈరోజు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లి ఈ అంశాలని ఆమెతో చర్చించడం జరిగింది. ఇక ప్రధానంగా సోనియా గాంధీ యొక్క వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తే ఆ ప్రభావం మొత్తం తెలంగాణ రాష్ట్రం పైన ఉంటుంది. ఈజీగా ఇతర లోక్సభ స్థానాలు కూడా కాంగ్రెస్ మరింత విజయం దిశగా అడుగులు వేసేందుకు దానికి అని తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన సెంటిమెంట్ గా సోనియా గాంధీ రాష్ట్రం నుంచి పోటీ చేయడమే ప్రధానంగా ఈ రోజు చర్చ చేయడం తెలుస్తుంది. అదేవిధంగా మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం అంశాన్ని కూడా స్పష్టంగా వారు సోనియా గాంధీ వివరించారు. ఇక 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ని అమలు చేసే కార్యక్రమం సంబంధించి ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగా ఈ అంశాలను సోనియా గాంధీకి వివరించారు. ఇక మరోవైపు ఈ రోజు రాత్రికి ఢిల్లీలో ఉండబోతున్నారు. రేపు పార్టీకి సంబంధించిన అంశాలకు సంబంధించి పార్టీ ముఖ్య నేతలను కూడా కలవబోతున్నారు. తిరిగి రేపు 12 గంటలకు వారు హైదరాబాద్ చేరుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా సోనియా గాంధీ తెలంగాణ చేయాల్సిన పదే అంశాన్ని కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి అందులో భాగంగానే ఇప్పుడు కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తుంది. మరింత ఈజీగా ఉంటుంది. లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఆశావాలకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున దాదాపు 300 అప్లికేషన్లు సైతం కూడా 17 లోక్సభ స్థానాలకు పెద్ద ఎత్తున వచ్చాయి. వాటిపైన కూడా ఈ రోజు సోనియా గాంధీతో అయితే చర్చించారు.